యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తూ మంత్రి నారా లోకేష్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్కాని భరత్రాం ధ్వజమెత్తారు. ఆయన తక్షణం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్ వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. జరిగిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజాలు నీకు తేల్చాలని డిమాండ్ చేశారు. బాధితులకు పరిహారం విషయంలో అహంకారంతో మాట్లాడిన లోకేష్పై మండిపడ్డారు. పరిహారం సొమ్ము ప్రభుత్వం ఖజానా నుంచి వారి జేబుల్లో వచ్చి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పని అయిపోయిందని 2029లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. విఎల్పురం స్టేడియానికి అన్ని అనుమతులను తాను ఎంపీగా ఉన్నప్పుడే తెచ్చానని, టెండర్లు పేర్చి పనులు మొదలు పెట్టకుండా ఇప్పుడు వైసీపీపై తనపై అభండాలు వేయడం సిగ్గుచేటని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై విమర్శలు గుప్పించారు. మోరంపూడి ఫ్లైఓవర్ తాను కట్టేస్తే సర్వీస్ రోడ్లు కూడా వేయలేదని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు మార్తి లక్ష్మి, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, రొక్కం త్రినాథ్, ఆమీర్ పాషా, ఆర్ఎచ్ చిన్ని, సయ్యద్ రబ్బానీ, రేగుళ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇమీడియట్గా స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఉద్యోగస్తులకి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పాల. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నారు 1,72,00,000 రూపాయలు ప్రతి చనిపోయిన కుటుంబాలకు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఈయన జేబులోంచి ఇస్తున్నాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఖజానాలోంచి ఇస్తున్నాడా, లేకపోతే వాళ్ళకి హక్కుగా వచ్చే డబ్బులే కదా ఇవన్నీ కూడా. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి హక్కు ప్రకారంగా వచ్చే డబ్బులయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడ్డు సున్నా వీళ్ళు ఇచ్చింది. నిన్న జగనన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు క్లియర్గా చెప్పారు, మళ్ళీ దేవుడి దయతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 నేను ఎక్స్గ్రేషియా కింద ఇస్తానని మరి ప్రకటించారు. ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా జరుగుతాయి. విఎల్పురము ఇండోర్ స్టేడియం, బ్యాడ్మింటన్ కోర్ట్స్కి, టెన్నిస్ కోర్ట్స్కి, టేబుల్ టెన్నిస్ కోర్ట్స్కి ₹14 కోట్ల శాంక్షన్ ఇవ్వాలా. అదేవిధంగా ఇండోర్ స్పోర్ట్ స్టేడియంకి ఎరీనా 2, నిన్న వీళ్ళు చెప్తున్నారు కదా ఎరీనా 2 అని, ఆ ఎరీనా 2 ₹14 కోట్ల ప్రపోజల్స్ పంపించింది మేం బాబు. కష్టపడి నానా తిప్పలబడి మొత్తం అన్నీ కూడా తయారు చేసి నేను పంపించాను అది. దాని తర్వాత ఎరీనా 3 కూడా రేపు డబ్బులు వస్తాయి. ఇవన్నీ ప్రపోజల్స్, డ్రాయింగ్స్, ఆర్కిటెక్చర్లతో కూర్చుని, ఇంజనీర్లతో కూర్చుని మొత్తం కింద మీద తన మునకలై చేయించుకుంది మేము. నిన్న ఆ మహిళా ప్రజాప్రతినిధి చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు చేసింది ఏమీ లేదు, ఆర్భాటాలు తప్పితే చేసిందంతా మేమే చేసాం. రేపు శాంక్షన్ వచ్చేది కూడా ఎరీనా 3కి కూడా శాంక్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్న ఎరీనా 1, ఎరీనా 2, ఎరీనా 3 మొత్తం A to Z ప్రపోజల్స్ అన్నీ మేము చేయించుకున్నాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹28 కోట్ల ఆల్రెడీ శాంక్షన్ చేయించుకుని, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయించుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో డబ్బులు వేసాం. దాని తర్వాత మ్యాచింగ్ గ్రాంట్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఖేలో ఇండియాకి శాప్ ద్వారా ప్రపోజల్స్ పంపించుకుని మొత్తం డ్రాయింగ్స్ దగ్గర నుంచి, ఎస్టిమేషన్స్ దగ్గర నుంచి మొత్తం అన్నీ నేనే చేసుకున్నా. 2.5 సంవత్సరాలు కరోనాతో పోయింది. అయినప్పటికీ కూడా మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు కాకపోయినప్పటికీ కూడా నాకున్న పరిచయాలతో, ఒకసారి శాప్ చైర్మన్తో ఫొటోస్ పెట్టమ్మా, మాకున్న పరిచయాలతో నేను చేయించుకున్నా.